కారణలోకంలో ఆత్మలు ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయక్తీకృత బిందువులుగా గుర్తుపడతాయి. అంటే ఇక్కడ కారణలోకంలో ఉన్న ఆనందమే సచ్చిదానందమే. సచ్చిదానందం అంటేనే కారణలోకము. అక్కడ జీవులు ముక్తి పొంది భౌతిక వాసం చేసి సూక్ష్మవాసం చేసి కారణలోకానికి వెళ్తారు. అక్కడ అందరూ కూడా ఆనందమే, ఇంకేమీ ఉండదు, ఓన్లీ ఆనందం. ఇలాంటి ఆనందమయ పరమాత్మ తాలూకు, పరమాత్మ అంటేనే ఆనందం కదా, పరమాత్ముడే ఆనందం, సచ్చిదానందమే ఆనందం. అందుకే మన దత్తప్పాజీ కూడా సచ్చిదానందం నీయవయ్యా అంటూ ఉంటారు. సత్ చిత్ ఆనంద్, ట్రుత్ విజ్డమ్ అండ్ బ్లిస్ అంటారు. ఈ సచ్చిదానంద స్థితి ఆనందము. ఈ ఆనందము వైయక్తీకృత బిందువులుగా అంటే చెప్పకనే కలిగేటువంటి